ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్రీహరిని వెంటనే బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్ కి తరలించారు. ఆయన ప్రస్తుతానికి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఆయనకు తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నారు వాకిటి శ్రీహర్. మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే తెలంగాణ పశుసంవర్ధక క్రీడలు అండ్ యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహర్ ముదిరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా కూడా ఆయన తీవ్ర జ్వరం తోటి, ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతున్నారు అని ఆయన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యులు అత్యవసర చికిత్స విభాగం ఐసీయూలో ఉంచి నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆసుపత్రి వర్గాల నుండి పూర్తి హెల్త్ బులెటిన్ అయితే వెలువడాల్సి ఇంకా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని అటు అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ వాకిటి శ్రీహర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అట్టడుగు స్థాయి నుంచి ఆయన ఎదిగారు. 1999లో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత మక్తల్ గ్రామ సర్పంచ్ గా, జెడ్పీటీసీ సభ్యుడిగా కూడా ఆయన సేవలు అందించారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుదీర్ఘ అనుభవం కూడా ఆయనకుంది. అయితే ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం మక్తల్ టికెట్ కేటాయించింది ఆయనకు. ఆ ఎన్నికలో తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. శాసనసభ ఎన్నికల్లో సాధించినటువంటి విజయం, నిబద్ధత గల నాయకత్వానికి గుర్తింపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వాకిటి శ్రీహరికి స్థానం దక్కింది. జూన్ 8న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా పశుసంవర్ధక, క్రీడలు అండ్ యువజన సర్వీసుల శాఖల బాధ్యతలు కేటాయించారు ఆయనకు. అలాగే ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన నిరంతరం కృషి చేసేవారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. సో తెలంగాణ పశుసంవర్ధక, క్రీడలు అలాగే యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనని హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో చేర్చారు. గత కొన్ని రోజులుగా కూడా ఆయనకు ఫీవర్, ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. సో అందుకని ఆయన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి అయితే హెల్త్ బులెటిన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో మరి కాసేపట్లో కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ అవుతుంది. అయితే ఆయన రాజకీయ ప్రస్థానం కనుక మనం చూస్తే 1990లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కూడా ఆయన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. మక్తల్ గ్రామ సర్పంచ్ గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఆయన సుదీర్ఘ సేవలు కూడా అందించారు. అలాగే ఆయన తొలిసారిగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై దాదాపు 17,525 ఓట్ల మెజార్టీ తోటి తొలిసారిగా 2023లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో జూన్ 8న మంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల బాధ్యతలతో పాటు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఆయన ప్రస్తుతానికి వ్యవహరిస్తున్నారు. ఇటీవల కూడా ఆయనకు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నప్పటికీ అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా గాంధీ భవన్ లో జరిగినటువంటి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొని ఆయన ప్రజల వినతులను కూడా ఆయన స్వీకరించారు. అయితే గత 2-3 రోజులుగా కూడా మంత్రి వాకిటి శ్రీహరికి తీవ్రమైనటువంటి జ్వరం, అంటే వైరల్ ఫీవర్, శారీరక ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. సో ఆయన్ని బుధవారం రాత్రే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. ఆయన ఐసీయూలో ప్రస్తుతానికి ఉన్నారు. ప్రస్తుతం ఆయన యొక్క హెల్త్ బులెటిన్ రిలీజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మరికొద్ది సేపట్లో కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ అవుతుంది. ఆయన మరో 2 రోజుల పాటు కూడా హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరం, బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా కూడా వైద్యులు సూచించినటువంటి పరిస్థితి. అయితే అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆసుపత్రిలో చేరడానికి ముందు, అంటే జూలై 16 గురువారం రోజున ఆయన గాంధీ భవన్ లో జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి స్వయంగా కూడా ఆయన వినతులు స్వీకరించారు. ఆ తర్వాతనే ఆయన హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేర్ ఆసుపత్రి వైద్యులతో అలాగే మంత్రి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ ద్వారా మాట్లాడాయన ఆరోగ్య పరిస్థితిని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఇక వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో అట్టడుగు కార్యకర్త స్థాయి నుండి నేడు రాష్ట్ర మంత్రి స్థాయికి కూడా ఎదిగినటువంటి అరుదైన నాయకుడు ఈయన. అయితే 1995 నుంచి 2001 వరకు కూడా కాంగ్రెస్ సాధారణ కార్యకర్తగా ఆయన ప్రస్థానం 1995లో ప్రారంభించారు. 1996 నుండి 2001 వరకు కూడా మక్తల్ కాంగ్రెస్ మండల సెక్రటరీగా, NSUI అలాగే యూత్ కాంగ్రెస్ లో కూడా ఆయన కీలకంగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. ఇక 2001లో ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కూడా ఎన్నికై ప్రజాసేవలో కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడు 2001లో. మళ్ళీ 2014లో చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మక్తల్ నుండి భారీ మెజార్టీతో జెడ్పీటీసీ సభ్యుడిగా కూడా ఆయన గెలుపొందారు. ఆ సమయంలో జిల్లా పరిషత్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గా పనిచేసినటువంటి ఆయన నారాయణపేట జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఆయన సుదీర్ఘ కాలం పార్టీని నడిపిస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఘన విజయం సాధించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆయన 74,917 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి మీద 17,525 ఓట్ల మెజార్టీతో ఆయన ఘన విజయం కూడా సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా కూడా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ విస్తరణలో భాగంగా నిబద్ధత కలిగినటువంటి బీసీ నాయకుడైన వాకిటి శ్రీహరికి చోటు కూడా కల్పించారు. అలాగే ఆయన జూన్ 8న మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను పర్యవేక్షించినందుకు గాను ఆయనను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఆయన నియమించారు. సో మొత్తానికైతే ఆయన హెల్త్ కి సంబంధించి ఇక బులెటిన్ మరికొద్ది సేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆయన కేర్ హాస్పిటల్లో ICUలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్.